కృష్ణుడి మొదటి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవి శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ రుక్మిణీదేవి అన్నయ్య రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని వాళ్ళ రాజ్యానికి ఆహ్వానిస్తాడు. దాంతో రుక్మిణి రాజ్యమైన విదర్భలో శిశుపాలుడు, జరాసంధుడు మరియు మిగిలిన రాజులందరూ వచ్చి కొలువై ఉంటారు. అప్పుడు రుక్మిణి ఒక ప్రేమ లేఖ రాసి సుదేవ అనే బ్రాహ్మణుని చేతికిచ్చి శ్రీకృష్ణునికి పంపుతుంది. ఆ లేఖలో కృష్ణుడు లేకపోతే తాను బతకలేను అని, ప్రతి వారం పార్వతీ దేవాలయానికి తాను వెళ్తాను అని, అక్కడి నుంచే తనను తీసుకువెళ్ళిపోమని రాసి ఉంటుంది. దాంతో శ్రీకృష్ణుడు తన రథసారథి దారుకతో పాటు విదర్భకి చేరుకుంటాడు. రుక్మిణీదేవికి ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కానీ శ్రీకృష్ణుడు వాళ్ళందరి కళ్ళు కప్పి రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకువెళ్తాడు. రుక్మిణీదేవిని తీసుకువెళ్ళడానికి వాళ్ళన్న రుక్మిణి ద్వారకకు వెళ్ళి పెద్ద యుద్ధం చేశాడు. కానీ యుద్ధంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ఓడించి అందుకు నిదర్శనంగా చంపకుండా గుండె గుయించి పంపించేస్తాడు. తర్వాత ఘనంగా ద్వారకలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వివాహం జరుగుతుంది.